అంశాన్ని నేర్చుకుంటున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడటం గురించి నేర్చుకున్నాం. పరిశుద్ధాత్మ ప్రవాహం అన్న దాని గురించి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. హృదయములో నుంచి ఎందుకు బయలుదేరుతాయి? ఏం బయలుదేరుతాయి? జీవధారలు. అంటే హృదయము నీటి ఊట లాంటిది. మన హృదయములో నుండి కదా జీవధారలు బయటికి వస్తాయి కదా, నిండినప్పుడు అవి పొర్లి ప్రవహిస్తాయి. ఈ విషయాన్ని యేసు ప్రభువారు ఇంకొంచెం వివరంగా చెప్పారు. యోహాను సువార్తలో 7వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి దప్పిక తీర్చుకుంటే, ఆ పైన ఉన్న మాట దప్పిగొన్నవారు, ఎవడైనా దప్పిగొని ఉంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ దప్పిక తీర్చుకుంటారో వారి హృదయంలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పాడు. ఇది లేఖనాల్లో కూడా ఉంది అని చెప్పారు. ఎక్కడ లేఖనాల్లో ఉంది అన్న విషయాన్ని చూస్తే పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథములో 44వ అధ్యాయం 3వ వచనాన్ని చెప్పారు యేసు ప్రభువారు. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ దప్పిక అన్నది పరిశుద్ధాత్మను గురించిన దప్పిక కదా. సమరయ స్త్రీ దప్పిక గురించి మనకు తెలుసు. యేసు ప్రభువారు ఆమెను అడిగిన దప్పిక విషయాలు మనకు తెలుసు కదా. ఆమె మరి యేసయ్య చెప్పిన మాటలు బట్టి తన దప్పిక తీర్చుకొని పాత జీవితాన్ని విడిచిపెట్టి సమరయ గ్రామంలోకి వెళ్ళి తన గురించి చెప్పిన విషయాలన్నీ ప్రకటించింది. యేసు ప్రభువు అక్కడే కూర్చొని ఉన్నారు. ఆయన దప్పిక ఏమిటంటే ఆత్మల రక్షణ. ఈ విధంగా ఇక్కడ చెప్పబడినటువంటి దప్పిక ఏమిటంటే పరిశుద్ధాత్మను గురించిన దప్పిక. ఇంకా వివరంగా చెప్పారు యేసు ప్రభువారు. మళ్ళీ చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం. నా యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాడు. ఏ మాట? వాడి కడుపులో నుండి జీవజల నదులు పారతాయని చెప్పిన మాట. దేని గురించి? వారు పొందబో ఆత్మను గురించి. ఆత్మను పొందటం ద్వారాగా జీవజల నదులు ప్రవహిస్తాయి అని ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తూ ఉన్నాం కదా. నింపబడటం వేరు, నింపబడిన తర్వాత అది పొర్లి ప్రవహించటం వేరు. ఇప్పుడు ప్రవహించటాన్ని గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. నింపబడి ప్రవహించటం ద్వారా ఏమి జరుగుతుంది అన్న విషయాలు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఆత్మ దప్పిక కలిగి ఉన్నాడు ఎలీషా గారు. ఏలియా గారి దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడు, ఉపచారం చేస్తా ఉన్నాడు. అయితే దేవుని పిలుపు మేరకు ఏలియా పరలోకానికి ఆరోహణం అవ్వాల్సిన సమయము ఆసన్నమైంది. కనుక నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను పిలిచాడు, నువ్వు ఎక్కడ ఉండమని ఎలీషాకి చెబితే అతను ఆగిపోలేదు. ఆయన గిల్గాలుకు ఏలియా అంపటి వెళ్ళాడు. అప్పుడు ఏలియా అన్నాడు, అయ్యా నువ్వు గిల్గాల్లో ఆగిపో, నన్ను దేవుడు బేతేలుకు రమ్మన్నాడు అని చెప్పాడు. కానీ ఎలీషా
ఆగిపోలేదు కానీ బేతేలుకు కూడా వెళ్ళాడు. బేతేలుకి వెళ్ళిన తర్వాత ఏలియా అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడ ఆగిపో, దేవుడు నన్ను ఎరుకో రమ్మంటున్నాడు, నేను ఎరుకో వెళ్తాను అన్నాడు. ఆగిపోలేదు ఎలీషా, ఎరుకో కూడా వెళ్ళాడు. అయ్యా ఇక్కడ ఆగిపోరా నువ్వు, నన్ను దేవుడు యోర్దాను దాటి రమ్మన్నాడు అని చెప్పాడు. అయినా యోర్దాను కూడా దాటి వెళ్ళాడు. అప్పుడు ఏలియాకి అర్థమైంది, వీడేదో ఆశిస్తున్నాడు నా నుంచి అని ఎలీషా అని అడిగాడు. ఏమని అడిగాడు? 2:9 రాజులు 2వ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. నేను నీ దగ్గర నుంచి వెళ్ళిపోబాక ముందు నీ కొరకు నేను ఏమి కోరుతున్నావు, ఎందుకన్నా నీ విధంగా వెంబడిస్తున్నావు పట్టు వదలకుండా అని ఏలియా గారు ఎలీషాని అడిగాడు. అడగటం ఆలస్యం. వెంటనే అన్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు దయచేయమన్నాడు. అప్పుడు ఎలీయా అన్నాడు, అయ్యా నువ్వు అడిగింది కష్టతరము అన్నాడు. అయినప్పటికీ దేవుడిచ్చాడు, 2 ఆత్మ పాలు ఇచ్చాడు. ఏలియా కలిగి ఉన్నటువంటి ఆత్మ వల్ల ఆయనలో నుంచి ప్రవహించినటువంటి ఆత్మ ప్రవాహం ద్వారా 7 అద్భుత కార్యాలు చేయగలిగాడు. ఆయన నుంచి 2 ఆత్మ పొందినటువంటి ఎలీషా ద్వారాగా ఆత్మ ప్రవహించటం ద్వారా 14 అద్భుతాలు చేయగలవాడు. కాబట్టి ఆత్మ నింపుదల, ఆత్మ పొర్లి పారటం, అది ప్రవహించటం అన్న విషయాలు మనం అర్థం చేసుకుంటా ఉన్నాం కదా. అయితే అది ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో వారు మాత్రమే పొందుకోగలుగుతారు, దప్పిక లేని వారు పొందుకోలేరు. ఎలీషా పొందుకున్నాడంటే ఎంత దప్పిక ఉంది, ఎంత పట్టుదల ఉంది, ఎంత ఆసక్తి ఉంది, ఎంతగా వెంబడించాడు అన్న విషయాలు వాక్యంలో మనం చూసాం. ఈ విషయంలో దావీదు గారు ఒక చక్కని మాట చెప్పాడు. కీర్తన గ్రంథం మీ అందరికి కనత వచ్చిన కీర్తనే 23వ అధ్యాయము 5వ వచనం 2వ వచనములో, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో తల అనటం అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. దానివల్ల ఏం జరిగింది? నా గిన్నె అంటే నా హృదయము నిండిపోయింది, పొర్లింది కూడా. దేవునికి స్తోత్రం. ఆత్మ నింపబడటమే కాదు, ఆత్మ నిండి పొర్లాలి. పొర్లే అంత ఆత్మశక్తిని మనం కలిగి ఉండాలి, మనం పొందుకోవాలి. మనలో నుంచి ఆత్మ ప్రవాహం ప్రవహించాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అద్భుత కార్యాలు జరుగుతాయి. ఆ సత్యాన్ని మీరు ఈ రాత్రి గమనించాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. సమూయేలు గారు వచ్చి దావీదును అభిషేకించిన నాటి నుంచి ఏం జరిగిందో సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తాం. దావీదును అభిషేకించాడు. ఎప్పుడైతే అభిషేకం జరిగిందో దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాడు. దానివల్ల సింహమును జయించగలిగాడు, ఎలుగుబంటులను జయించగలిగాడు, గొలియాతు కన్నా కూడా బలాఢ్యుడు కాగలిగాడు, గొలియాతును కూడా హతము చేయగలిగాడు. అది పరిశుద్ధాత్మ నింపుదల యొక్క కార్యం. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు, రాజ్యాలను జయించాడు. దావీదు కీర్తి ఇజ్రాయేల్ దేశమంతటా కూడా ప్రసిద్ధి చెందింది, వ్యాపించింది, ప్రవహించింది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం. దావీదు కీర్తి ఇశ్రాయేలు దేశమంతటా ప్రసిద్ధి అయింది. కాచాలమ్మ,
ఎలా అయింది? దేవుని ఆత్మ నింపుదల, ఆత్మ ప్రవాహం వల్ల ఆయన కీర్తి దేశమంతట కూడా ప్రసిద్ధిగాంచినట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇంకొక మాట చెబుతాడు సమూయేలు 2వ గ్రంథంలో 23వ వచనం, 23 అధ్యాయము 1వ వచనం. ఇవి దావీదు రచించిన లాస్ట్ మాటలు, దైవోక్తి. అభిషేకం పొందటం వల్ల ఆధిపత్యం కలిగింది. ఏం చెబుతున్నాడు? యెహోవా ఆత్మ నా ద్వారా, అంటే దావీదు ద్వారా పలుకుతూ ఉన్నాడు. ఆయన వాక్కు నా నోట ఉంది. ఎలా ఉంది? ఎలా పలుకుతున్నాడు? అభిషేకం ద్వారాగా. అభిషేకం ద్వారాగా హృదయము నింపబడింది, నా గిన్నె నిండింది, ఇప్పుడు పొర్లుతుంది అని చెప్పినట్టుగా ఒక మాట చెప్పారు యేసు ప్రభువారు. హృదయము నిండిన దాంతో నోరు మాట్లాడును. పరిశుద్ధాత్మతో నింపబడటం వల్ల దేవుని యొక్క వాక్కులు మాట్లాడుతూ ఉన్నాడు దావీదు గారు. మనం కూడా ఆత్మతో నింపబడటం ద్వారాగా దైవ వాక్కులు మన నోటి నుంచి రావాలి. అందుకనే దేవుని ఆత్మతో నింపబడాలి. యేసు ప్రభువారి గురించి లూకా భక్తుడు సంఘకాలములో అపోస్తుల కార్యములు రాస్తూ పలకబడిన మాట ఏమిటంటే, రాయబడిన విషయం ఏమిటంటే 10వ అధ్యాయం అపోస్తుల కార్యములు 38వ వచనం చూద్దాం. యేసు ప్రభువారు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను, ఏ శక్తి అది? సర్వోన్నతుని శక్తి. మరి మీదకి వచ్చింది ఏంది? పరిశుద్ధాత్మ, సర్వోన్నతుని శక్తి. పరిశుద్ధాత్మతోను సర్వోన్నతుని శక్తితోను అభిషేకించటం వల్ల దేవుడు తోడుగా ఉన్నాడు, మేలు చేస్తా ఉన్నాడు. వ్యాధుల చేత పీడించబడిన వారిని, దురాత్మల చేత పీడించబడిన వారిని స్వస్థపరచగలిగాడు. ఆయనలో నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహం ప్రవహించటం ద్వారా అనేకులు స్వస్థత పొందగలిగారు కదా. నువ్వు నింపబడి ఉంటే నీకే ప్రయోజనం. నిండి పొర్లి ప్రవహిస్తే అనేకులకు ప్రయోజనం. ఆ సత్యాన్ని మీరు గమనించాలి. ఆత్మ అనుగ్రహము ఎవరి కోసం? వ్యక్తి కోసము కాదు, అందరి ప్రయోజనము కోసమని పౌలు గారు సంఘానికి చెప్పాడు కదా. చూస్తారా? కొరింథీ పత్రిక 12వ అధ్యాయం పేజీ తిప్పి నాకు పైనుంచి చూడండి. అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్షత ఇవ్వబడింది. పరిశుద్ధాత్మ నింపుదల నీ ఒక్కడి కోసం కాదు, ప్రవచనాలు నీ ఒక్కడి కోసం కాదు, దర్శనాలు నీ ఒక్కడి కోసం కాదు. ఇది అందరి ప్రయోజనము కొరకు దేవుని ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆత్మ నింపుదల ఇవ్వబడింది. ఆత్మ నింపబడితే నీ వరకే మేలు జరుగుతుంది. కానీ అది ప్రవహిస్తూ ఉంటే, నిండి ప్రవహిస్తూ ఉంటే అనేకులు దాన్ని మేలు పొందుతారని కదా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆత్మ ప్రవహించింది. కాబట్టి యేసు ప్రభువారి గురించి మార్కు గారు ఒక మాట రాస్తాడు 1వ అధ్యాయం 27వ వచనంలో. అందరూ ఆశ్చర్యపడుతున్నారు. యేసు ప్రభువారు చేస్తున్న అద్భుత కార్యాలు, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన కనపరుస్తున్న జ్ఞానము అన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఇదేంటి కొత్త బోధలాగుంది. ఈయన అధికారముతో అపవిత్రాత్మల సైతం ఆజ్ఞాపించగానే అవి ఆయనకు లోబడుచున్నవి అని చెప్పుకున్నారు. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా కూడా వ్యాపించెను. కాబట్టి ఎక్కడెక్కడ రోగుల్ని మోసుకొచ్చారు యేసయ్య దగ్గరికి కదా. కాబట్టి అందరూ యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. ఆయనలో ప్రభావం ప్రవహించింది, ఆత్మ అభిషేకం పొర్లి పారింది.
అందుకని దురాత్మలలో పడ్డాయి కదా, అనారోగ్యాలు తొలగిపోయినాయి. కాబట్టి ఆత్మతో నింపబడటమే కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రవాహంలాగా మనం కలిగి ఉండాలి. మనలో నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహం వచ్చినప్పుడు అనేకులు మేలు పొందుతారన్న సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి. లూకా భక్తుడు రాస్తాడు, ఆయన డాక్టర్ గారు, అసలు లూకా గారు డాక్టర్ గారు నిజంగా వ్యాధుల గురించి చాలా వివరంగా రాశారు కదా. 5వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక మాట చెప్తారు. యేసు ప్రభువారు గురించిన సమాచారం ఎక్కువగా వ్యాపించింది. ఆయన వస్తా ఉంటే ఎక్కడకంటే అక్కడ కుప్పలు తెప్పలు. ఇప్పుడు పార్టీ వాళ్ళు కానివాజ్ చేస్తుంటే వచ్చే చెప్పలు కాదు కదా, రోగులు, అవసరాల కోసం వచ్చేవారు, దురాత్మలు పట్టిన వారు, చదువమ్మ, బహుజన సమూహములు. అది వీళ్ళ మీద చెబుతారు, వాళ్ళ మీద చెబుతారు. వాళ్ళ కుర్చీలు ఖాళీ ఉన్నంటారు వీళ్ళు వాళ్ళ కుర్చీలు ఖాళీ ఉన్నారంటే వాళ్ళు. అలాంటి మాటలు కాదు ఇవి. నిజంగానే ఎక్కడ పడితే అక్కడ ఏసై ఎక్కడున్నంటే ఆడికి గుంపులుగా జనాలు వచ్చేవాళ్ళు. తమ రోగాల్ని కుదుర్చుకుంటానికి కూడి వచ్చేవాళ్ళు కుప్పలు తెప్పలుగా తన దగ్గరికి వచ్చిన వారందరినీ కూడా యేసు ప్రభువు స్వస్థపరిచాడు. ఆయనలో పరిశుద్ధాత్మ పొంగి ప్రవహించింది, స్వస్థతలు కలిగినాయి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆ విధంగా మనం అందరం కూడా అలాంటి గొప్ప కార్యాలు చేసే స్థితికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు చెప్పారు కదా, నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని. చెయ్యాలా వద్దా? దేవుని మాట ఏది తప్పదు. పేతురు గారు, యోహాను గారు నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత జరిగిన సంగతి మీకు చెప్తాను కదా. అపోస్తుల కార్యముల గ్రంథం 5:15, అది లూకా 5:15, ఇది అపోస్తుల కార్యం 5:15. 2 రాసింది లోక భక్తుడే. పేతురు గారు వస్తున్నాడు రూములో నుంచే. రోగుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టారు. పేతురు గారు నడిచే చోట రోగులు గొప్పలుగా పెట్టారు. పేతురు గారి నీడ పడ్డా సరే వ్యాధులు పోతున్నాయి, దెయ్యాలు పోతున్నాయి. ఎందుకంటే పేతురులో నుంచి పరిశుద్ధాత్మ ప్రవహిస్తుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మ ప్రవాహం మనలో నుంచి ప్రవహించాలి. అప్పుడే మనం అద్భుత కార్యాలు చేయగలుగుతాం. పేతురు గారు చేయగలిగాడు అక్కడ. లేకపోతే ఆయన నీడబడితే అంతకుముందు ఏమి లేదు, మూగదయ్యం చెడు నెలగొట్టలేకపోయాడు. కానీ ఆత్మతో నింపబడిన తర్వాత ఆయనలో నుంచి పరిశుద్ధాత్మ ప్రవాహం వచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. స్వస్థతలు కలిగిన అపవిత్రాత్మలు వదిలిపోయినట్టుగా మనం చూస్తాం. సౌలు పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అననీయ వెళ్ళి, అయా నువ్వు దోవలో చూసిన యేసు ప్రభువు నన్ను పంపించాడు, నువ్వు ఆత్మతో నింపబడినట్లుగా అని ఆయన అభిషేకించిన తర్వాత ఆయన కంటి పొరలు రాలిపోయినాయి. ఆత్మతో నింపబడ్డాడు, బాప్తిసం పొందుకున్నాడు, పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు పౌల్లో ఏమేమి ప్రవహిస్తుంది? పరిశుద్ధాత్మ ప్రవహిస్తా ఉంది. కాబట్టి ఏమి చేయగలుగుతున్నాడు? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11వ వచనం, దేవుడు పౌలు గారి చేత విశేషమైన అద్భుతాలు జరిగిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. అనేక చోట్ల కంకిపాడు నుంచి కొన్ని ప్రాంతాల నుంచి దయ్యం పట్టుకొని ఎంతమంది వస్తున్నారు మన సంఘానికి. చాలా మంది వచ్చేవాడు. కొంతమంది అయితే ప్రార్థన చేస్తుంటే పాము లేక పార్కులు ఆడారు మధ్యలో, ఇక్కడ కలుపుతాడు అక్కడ. ఎందుకు స్వస్థతలు వస్తున్నాయి? దయ్యాలు ఎందుకని విడిచిపోతా ఉన్నాయి? అభిషేకం ద్వారా. మన దగ్గరే లేదు. నా తలనొప్పి నేనే తీసుకెళ్ళాను కదా. దేవుని అభిషేకం ద్వారా జరిగే కార్యాలే కానీ నా వల్ల ఏం జరగదు, పేతురు వల్ల ఏం జరగదు, పౌలు గారి వల్ల ఏం జరగదు. వారిలో ప్రవహించేటువంటి పరిశుద్ధాత్మ ప్రవాహం ద్వారా జరిగినవి. ఎవరైనా సరే పౌలు గారి శరీరాలు తగిలా స్వస్థత, ఆయన యాంకర్చీపులు చేతు గుడ్డలు ముట్టుకున్నా స్వస్థత, నడికట్టు ముట్టుకున్నా స్వస్థత ప్రవహించింది. పరిశుద్ధాత్మ ప్రవాహం.
దయ్యాలు వదిలిపోయినాయి కదా, అక్కడ రాస్తాడు కదా. ఆ శరీరానికి తగిలిన, చేతు గుడ్డకు తగిలిన, నడికట్టుకు తగిలిన రోగాలు, దయ్యాలు వదిలిపోయినాయి. ఇదే పరిశుద్ధాత్మ ప్రవాహం అంటే. ఆ విధంగా మనం అందరం కూడా నింపబడాలి. ఆ విధంగా మనలో నుంచి పరిశుద్ధ ప్రవాహం ప్రవహిస్తే సంఘమంతా ఆరోగ్యముతో నింపబడి ఉండాలి కదా. మన సంఘం ఎప్పుడు ఆరోగ్యవంతులుగా ఉండాలి, బలహీనత లేని సంఘముగా ఉండాలని ఈ రాత్రి ఉదయకాల సమయంలో మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంకాల వేళల్లో మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఎజ్కేలు గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం, 47 అధ్యాయంలో 9వ వచనం. అక్కడ నది ఎలా ప్రవహిస్తుంది? ఒడిగా ప్రవహిస్తుంది. ఆ నది ప్రవహించిన చోటల్లా జలాచరాలు బ్రతుకును కదా. మీరు చేపలు పట్టేవాళ్ళు కదరా, మనుషులు పట్టే జాలన చేస్తారన్నారు. ఇక్కడ జలాచరాలు ఏంటి? జలాచరాలు ఏంటి? మనుష్యులు. చదువమ్మా. బ్రతుకును. నీళ్ళు అక్కడికి ప్రవహించడం వల్ల చెడు నీళ్ళైనా సరే, ఉప్పు నీళ్ళైనా సరే మంచి నీళ్ళుగా మార్చబడతాయి. పరిశుద్ధాత్మ ప్రవహిస్తే చాలు మంచిగా ప్రవహించబడతాయి. అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా బ్రతుకుదురు, అవి వర్ధిల్లుతాయి, విస్తారమవుతాయి, ఫలిస్తాయి, అభివృద్ధి చెందుతాయి. పరిశుద్ధాత్మ ప్రవాహం ఆ విధంగా రావాలి, అప్పుడే అభివృద్ధి కలుగుతుంది. అప్పుడు వచ్చే ఫలం అక్కడ ఉంటుంది కదా. కిషోర్ కాదు, కిషోర్. ఎక్కడ ప్రవహిస్తే అక్కడే బంగారమే. బంగారం ఆదికాండం 2వ అధ్యాయం. ఏదైనా తోట దగ్గర ఉంది అది. కిషోను 2వ అధ్యాయం 11వ వచనం. అవిలా దేశం అంతగా చుట్టూ ప్రవహిస్తుంది. అక్కడ అది ప్రవహిస్తే బంగారమే, శ్రేష్టమైన బంగారం. పరిశుద్ధాత్మ ప్రవహిస్తే స్వస్థతలే, అద్భుతాలే, ప్రవచనాలే, దర్శనాలే, జయాలే జరుగుతాయి, అభివృద్ధి, ఫలింపే. అందుకని పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత మనలో నుంచి పరిశుద్ధాత్మ పొంగి ప్రవహించాలి. తద్వారా అద్భుత కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి, ప్రవచించాలి, దర్శనాలు జరగాలి కదా. అవన్నీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు వచ్చులాగున, ప్రవహించులాగున చేయును గాక, తన ఆత్మతో నింపును గాక కదా. దావీదుని తలంటినట్టుగా మన తల అంటి మన గిన్నె నిండి పొర్లేగదాగా తన ఆత్మను అనుగ్రహించును గాక. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. 8 పరిశుద్ధాత్మ కూడా జరపాలి కదా. రండి అందరం లేచి పాట పాడదాం.